RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. కొమరం భీం జిల్లా సిరిపూర్ నియోజకవర్గంలోని పెంచుకల్పేట్ మండలంలో డాక్టర్ లహన్ రాజ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగం పట్ల కనీసం అవగాహన ప్రతి గ్రామంలో నిర్వహించాలని, మన హక్కులు కాపాడుకోవాలని, ప్రతి ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలని, ప్రభుత్వమే భారత రాజ్యాంగం పంపిణీ చేయాలని తెలిపారు. సిరిపూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే 5000 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అన్ని కుల మత వర్గాలని రకరకాల బాధలో ఉండి స్వాతంత్రం కావాలని ఒకటి చిన్న కోరిక యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ వాళ్ళ మనసులు ఉండే కానీ ఆ కోరిక తీరలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా తీరలేదు. మనకు దాదాపు 33 కోట్ల దేవతలు ఉన్నా కూడా ఏ దేవుడు ఆ కోరికను మనకు తీర్చలేదు. అయితే ఇక చరిత్రలో పోవాలని అంటే టైం లేదు. అయినా కూడా మన భారతదేశాన్ని మొట్టమొదటగా ప్రపంచ దేశాల లోపల పేరు ప్రతిష్టలని తీసుకుపోయినటువంటి మహానుభావుడు అశోక చక్రవర్తి. అశోక సమ్రాట్ అని పేరు పొందిండు. ఆయన కాలం లోపల ఈ భారతదేశమే కాదు, శ్రీలంక, మయన్మార్, తర్వాత నేపాల్, ఇటలీ, తర్వాత పాకిస్తాను, దాని తర్వాత ఈ మొన్న యుద్ధాలు జరిగినటువంటి యుక్రెయిన్, ఇలాంటి దేశాలన్నీ కూడా అఖండ భారతదేశంలో భాగంగానే ఉండేవి. మరి ఆ రోజు అఖండ భారతదేశం ఇంత దేశాన్ని పరిపాలించే మహానుభావుడు, ఆయన మేధస్సు, ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అది మనం ఏమాత్రం ఊహించలేదు. ఈరోజు ఒక చిన్న గ్రామ పంచాయతీలో ఉన్న తగాదాలకే మనం ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. కానీ అంత పెద్ద దేశాన్ని పరిపాలించిన మహానుభావుడు అప్పుడు 4 పాదాల మీద ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని యావత్ ప్రపంచం కొనియాడింది. ఆ కాలంలో వల్ల ప్రపంచ దేశాలని భారతదేశంలో పరిగెత్తినాయి. రాయలసీమ కానీ, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కానీ అక్కడక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఏది వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ ఒక రాసులు పొదిగినట్టుగా గుట్టలాల అక్కడక్కడ చీలాల ఉంటే వాటిని ఎత్తుకపోవడానికి, ప్రత్యేకించి ఎత్తుకపోవడానికే విదేశాల నుంచి మన దేశానికి వ్యాపార రీత్యా, దోపిడీ రీత్యా వచ్చి మన దేశాన్ని సర్వం దోచుకొని పోయారు. ఆయన కూడా మన భారత మాత మనకి ఎంత ఇవ్వాలో మరి అంత ఉన్నది. ఆ దోచుకున్నంత మాత్రం ఆయన దోచుకొని పోలేదు. ఆయన మన దేశాన్ని మొత్తం అనేక దాదాపు క్రీస్తు పూర్వం నుండి కూడా విదేశీయుల పరిపాలన అనేది జరుగుతున్నది. ఈ పరిపాలన వ్యవస్థ ఏదైతే మనకు దీని అనేక మార్పులు చేయాలన్నటువంటి కాలం వచ్చిందో ఆ కాలంలో గౌతమ బుద్ధుడు తండ్రి పట్టాభిషేకం చేసే టైంలో కూడా పట్టాభిషేకం వద్దు, ఈ రాజ్యం వద్దు, నువ్వు ఏం పరిపాలించడం, ఏం చేసినావు, ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా చచ్చేటోడు చేస్తాడు, అన్ని రోగాలతో అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి వ్యవస్థను చూసిన తర్వాత బుద్ధుడికి తనకు తాను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక శాంతి ప్రభుత్వాన్ని ప్రపంచానికి అందియాలి, ఒక శాంతి పరిపాలన జరగాలనే ఆకాంక్షతోటి ఆయన ఇల్లు విడిసబెట్టి అరణ్య మార్గంలో పోయి అనేక సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసి ఆ తపస్సులో తనకు పొందిన జ్ఞానోదయాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు శివాజీ. ఆ మహానుభావుని అడుగుదాడలో ఈరోజు నడిచేటువంటి వ్యవస్థ దాదాపుగా కొంతవరకు ఇంకా మరి పూర్తిగా కాదు. ఆయన గురించి ఇంకా తెలుస్తలేదు, పుస్తకాలు కూడా అందుబాటులో లేవు, సమాజంలో పోతలేదు, దాని గురించి తెలుసుకుంటలేదు. అదే రకంగా మన ఏదైతే చరిత్రలో మన కొరకు పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మనం ముందుకు పోవాల్సి ఉంది. ముందు తరానికి సమాజాన్ని ఏ రకంగా నడపాలనేది ప్రతి వాళ్ళ మీద ఒక బాధ్యత ఉన్నది. మనుషులు కాకపోతే అప్పుడు మనిషి సమాజం లోపల ఏ రకంగా ఉండాలనేది ఈ బాధ్యత మనకి ఉన్నదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే భారతదేశానికి రాజ్యాంగం రాసిన మహానుభావుడు రాసిండు కరెక్టే, కానీ ఈ రోజు ఏ రకంగా ఉంది అది ఎందుకు మన సమాజానికి అందిస్తలేరు? అంత మీద రాజ్యాంగం రాసి ఈరోజు ఒక చిన్న సిల్వర్ పుస్తకం అయితే 24 రోజుల లోపల మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. పుస్తకము వాట్సాప్ అన్ని పోతాయి. మరి ఆ పుస్తకానికి ఈ రోజు వేల లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో అడ్డగోలు ఖర్చు పెట్టారు. ఈ ఎలక్షన్ కమిషన్ గడ్డి గీస్తారా, దానికి బుద్ధి లేదా, ఏమైనా తలకాయ లేదా? మరి ఆ ఎలక్షన్ కమిషన్ ఓట్లు ఏదైతే ఎన్నిక కార్యక్రమం జరుగుతుందో అసలు ప్రప్రథమంగా దీనికోసం కేటాయించాలి. ఒక రాజ్యాంగబద్ధమైన ఎన్నిక జరగాలని రాజ్యాంగం పౌరుల చేతులకు పోవాలి. ఆ పౌరులు దాన్ని చదువుకోవాలి. ఆ చదువుకోకుండా వాళ్ళ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ అనేక సమావేశాలు ఏర్పడితే రాజ్యాంగం తెలియజేసిన తర్వాత పూర్వకాలి.
ఆ ఓటు అడిగే అధికారం కూడా వాళ్ళకి తెలియదు. ఆ ఓటు ఏ రకంగా వినియోగిస్తాడని జనానికి తెలియదు. రాజ్యాంగబద్ధంగా ఈ ఏదైతే చట్టంలో రాసింది రాజ్యాంగాన్ని ప్రతి పౌరునికి అందియాలని అది అందిస్తారు. ఈ రాజ్యాంగం మీద ఏదైతే గెలుస్తారో ప్రమాణం చేస్తారు, అధికారాలు అనుభవిస్తారు, లక్షల కోట్లు దొంగతనం దోపిడీ ఇవన్నీ చేసుకుంటూ పోయేటువంటి వ్యవస్థ ఈ రోజు నిర్మాణం అని దీనికి రానున్న తరానికి ఈ రోజున యువత దీన్ని ఏదైతే ముందుకు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రజలకే వదిలేసింది. ఈ రోజు ఎన్నికైన మనిషికి మన ఇష్టపూర్వకంగా ఎన్నుకొని పంపుతున్నాం. అది ఏదో చేస్తున్నాం, మళ్ళీ తప్పు చేసి ఆయన మనం పక్క పెడుతున్నాం. ఆ రకంగా ఈ రాజ్యాంగ వ్యవస్థ నడవాలంటే ఈ రకమైనటువంటి ట్రైనింగ్లు తర్వాత పౌరుల చేతిలో భారత రాజ్యాంగం ప్రతి కుటుంబానికి పోవాలన్న ఒక కాన్సెప్ట్ తోటి మన ఈ తరంలో ఉన్నటువంటి యువత ముందుకు పోయి ఆ రకమైనటువంటి వ్యవస్థ నడపడానికి ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకొని ఈ ఆలోచన చేసి ఈ రోజు చేసిన పెద్దమంది ఉన్నారు కదా, ఆ పెద్దమందులతో నేను ఈరోజు ఒకటి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మన సింపుల్ తాలూకని మనం ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థను పూర్తిగా ఏ రకంగా మనం నిర్మాణం చేసుకోవాలి, ప్రతి కుటుంబానికి ఒక రాజ్యాంగ పుస్తకాలు ఏ రకంగా పంపాలి. ఈ బీజేపీ తర్వాత టీఆర్ఎస్ కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ పెంచుకల్పేట మండలంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ లాంరాజు గారు, ఈ సమావేశానికి చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వతంత్రం సాధించిన తర్వాత పరిపాలన విధానాన్ని ఏ రకంగా పరిపాలించాలనేది మన భారతీయులకు అవగాహన లేని సమయంగా, ఎందుకంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించి వాళ్ళు ఆంగ్లంల పరిపాలన ఉండే. మరి అప్పుడు భారతీయులు స్వతంత్రాన్ని సాధించుకున్నా కానీ ఈ పరిపాలన విధానాన్ని ఏ రకంగా రూపకల్పన చేయాలన్నటువంటి మేధావి వర్గంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి తన ద్వారానే మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేయించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు బయట దేశాలలో కూడా మరి డాక్టర్ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి ఇంగ్లీషు చదువుకున్నాడు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మన రూపకల్పన చేయాలనేటువంటి విధి విధానాన్ని రాస్తేనే ఈనాటి వరకు కూడా మనము ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి హక్కుల ప్రకారంగానే మన దేశ పరిపాలన విధి విధానం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆ మహానీయుని అప్పటి నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు మరి జనవరి 26 తారీఖున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామంటే మరి ఇదంతా ఆయన పుణ్యమే. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.